మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే జోగు రామన్న. నిర్మల్ జిల్లా మట్టేగం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన ఆటో, 7గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. విశాఖ నగరాభివృద్ధికి సీఎం జగన్ భారీ వరాలు. ఆంధ్రప్రదేశ్కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నంను ప్రకటించనున్న సీఎం జగన్. విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ అధికారులపై ఒత్తిడి చేయలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఆదిలాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీని ఈద్గా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్ష నేతలతో ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేక నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. కలెక్టర్ కార్యాలయం చేరుకున్న తర్వాత అఖిలపక్షం నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. हम क्या चाहते हैं? आजादी। हम क्या चाहते हैं? आजादी। నిర్మల్ జిల్లా భైంసా మండలం మట్టేగం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించనున్న సీఎం జగన్ నగరాభివృద్ధికి భారీ వరాలు ప్రకటించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ వాటి కోసం నిధులు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలకు సంబంధించి వేరువేరుగా 7 జీవోలను జారీ చేసింది. విశాఖ అభివృద్ధిపై సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా ఈ నెల 28న విశాఖపట్నంలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ 1290 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గత 5 సంవత్సరాలుగా తాను విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ తాను అధికారులపై ఒత్తిడి చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తన పేరు ఉపయోగించుకుని భూముల సెటిల్మెంట్ కోసం ఎవరు వచ్చినా వారిపై క్రిమినల్ కేసులను పెట్టాలని ఆదేశించారు.
5 ఏళ్ల వరకు ఏ ప్రాపర్టీ విషయంలోనూ ఏ ఒక్క అధికారితోనూ చర్చించేది లేదని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో విశాఖలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ఉద్యమాలు చేశానని ఆయన చెప్పారు. విశాఖలో తనకు 3 బెడ్రూమ్ ప్లాట్ తప్ప తనకు మరో ఆస్తి లేదని అన్నారు విజయసాయిరెడ్డి. భవిష్యత్తులో కూడా ఎలాంటి వెంచర్లో భాగస్వామ్యం పొందే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఎవరైనా తన పేరును వాడుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకునేలా అధికారులు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సంవత్సరం జరిగేటటువంటి విశాఖ ఉత్సవంలో ఈసారి ప్రత్యేకంగా ఒక మంచి లేజర్ షోని ఒకటి పెట్టాలనని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇంచుమించు 15-20 నిమిషాల పాటు ఆ లేజర్ షోలో వెనక బ్యాక్డ్రాప్లో ఆంధ్ర రాష్ట్రం, ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఫోటోలు, ఇటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చిత్రం, ఆ ప్రభుత్వం ఏదైతే పథకాలను, నవరత్నాలను అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉందో ఆ నవరత్నాలన్నింటినీ కూడా వివరిస్తూ మంచి లేజర్ షో కార్యక్రమం ఆయన ఉండి తిలకించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మంచి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జీవీఎంసీ వారికి కూడా, కమిషనర్ గారికి కూడా, ఎక్కడైతే మనం ఫ్లెక్సీలు పెడతామో, ఎక్కడైతే మనం ఆర్చిలు కడతామో అది ఆ రోజు పూర్తిగా ఉంచి నెక్స్ట్ డే రేపు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి సీఎం గారు వెళ్ళేంత వరకు కూడా వాటిని రిమూవ్ చేయకుండా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ సైడ్ నుంచి, జీవీఎంసీ సైడ్ నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు దీనికి అందించగలిగితే అది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. మరొక విషయం ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ విలేకరులు అందరూ కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తర్వాత నాకు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు భాగస్వామ్యం ఉంది అని చెప్పి. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఒక కూలీ రైల్వే లైన్పై పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బొబ్బిలి మండలంలో చోటు చేసుకుంది. బొబ్బిలి మండలం పెంట గ్రామం వద్ద రైల్వే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దత్తి రాజేరు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన సుమారు 28 మంది కూలీలు గత 5 రోజులుగా అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే విధుల నిర్వహణలో భాగంగా రైల్వే బ్రిడ్జిపై పనులు చేస్తున్న సమయంలో విశాఖ నుంచి కోరాపుట్ వెళుతున్న రైలు అతి వేగంగా రావడంతో ఒకరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సన్యాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కంగారు చెందిన ఒక మహిళా కూలీ, మరో వ్యక్తి కూలీలు బ్రిడ్జిపై నుంచి క్రిందకు దూకగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ఆసుపత్రిలో వీరు చికిత్స తీసుకుంటున్నారు. కూలీలంతా కృష్ణాపురం గ్రామానికి చెందినవారు. భార్య ఒక్కసారిగా బంధువులు, పిల్లలు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్లక్ష్యం. బ్రిడ్జి ఉండడం వల్ల దొరికారు సార్. డ్రైవర్ కూడా రెండో కారణం. క్రాష్నర్ ఉంటుండగా 30ల స్పీడ్లో రావాలండి యాక్చువల్గా, కానీ డ్రైవర్ అదుపు తప్పే ఎక్కువ స్పీడ్ రావడంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇది కొత్త ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి రైల్వే పని చేస్తున్నట్టు తెల్లవారు 3 గంటలు వేసి పని చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నిరంతరం కూడా ఎప్పుడూ కూడా రైల్వే పనే చేస్తూ ఉంటారు. ఈ పని కూడా వీళ్ళకి కొత్త ఏం కాదు. మరి చేయడానికి నేను ప్రతిరోజు కూడా ఇదే పని మీద తెల్లవారు 3 గంటలు వేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి ఇంటికి వస్తున్న పరిస్థితి చేస్తుంది. ఆవిడ చనిపోయిన ఆయన కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఇంకొక ఆయన కూడా, ఆయన పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల సర్వీస్ పెంచినందుకు వనపర్తి జిల్లా వనపర్తి డిపో నందు ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మనకు కేసీఆర్ గారు ఒక ఉద్యోగస్తుల మన ఆర్టీసీ ఉద్యోగస్తుల సంక్షేమం దృష్టి ఆయన ఏమనే హామీలు ఇస్తున్నాడో అవి మనకు చేస్తా పోతున్నాడు. ఇప్పుడు కొంతమందికి 50 60 కానీ చాలా మందికి ఆ టైంకి వచ్చే వరకు మనకి ఇంకో 2 years ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. సో ఆ రకంగా మనము చాలామంది కూడా సరే మనకు మంచిగా అయింది 50 నుంచి 60 సంవత్సరాలు పెంచడము, మన సంసారాలు బాగుపడతాయి, మనం బాగుపడతాము, రానున్న రోజుల్లో ఇంకా మంచి జీతాలు వస్తాయనే ఉద్దేశంలో మనకి నిన్న నైట్ 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేశారు కేసీఆర్ గారికి. అందుకు అని మన ఆర్టీసీ ఉద్యోగస్తుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అయ్యప్ప స్వామి ఊరేగింపును అయ్యప్ప ఆలయ శాశ్వత గురుస్వామి రాజు ఆధ్వర్యంలో పేటతుళ్ళి ఆటలతో స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు ఊరేగింపు జరిగే విధంగా ముస్తాబాద్ పట్టణంలో పురవీధుల గుండా అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతుంది. శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురుస్వామి యొక్క పర్యవేక్షణలో వారి ఆశీర్వాదంతో ఇవాళ 18వ గురుస్వాములు అశోకన్న గురుస్వామి, ఇంకన్న గురుస్వామి పూజోత్సవం రేపు కలదు. స్వాములందరూ కూడా ఇవాళ అయ్యప్ప ఊరేగింపు తీసుకుపోయి ముస్తాబాద్ పురవీధుల గుండా అక్కడ ఆభరణాలు అలంకారం చేసి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. గురుస్వామి గారు ఇక్కడికి రావడం సర్వే జన సుఖినోభవంతి, ఈ ప్రాంతమే కాకుండా యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు చల్లంగా ఉండాలని, ఈ ప్రాంత ఆరాధ్య దైవమైన రైతుల ఇలవేల్పు మాదిరి నిండాలని ఎప్పుడు కోరుకునే గురుస్వామి యొక్క సంకల్పం దాదాపు నెరవేరింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా పాడి పంట అందరూ కూడా సంతోషంగా ఉండాలని పేటతుల్లి శాస్త్ర అంటే సంక్రాంతి కన్నా ఒక 2 రోజుల ముందు ఉంటుంది. అదేవిధంగా మన ముస్తాబాద్లో మండల పూజ కన్నా ముందు ఒక రోజు 26 మండల పూజ ఉంది. పేటతుల్లి లోపల కూతురు ఊరు
బయలుదేరుతున్నాడు. ఆ సంభ్రమ, ఈ పేదతోటి ఈ ఒక నాట్యతో నిలుపుతున్నాము. ఒక లోక కళ్యాణ పూర్తి ఆ అయ్యప్ప ఎప్పుడు కూడా లోక రక్షించాలి. మాకు ఏ విధంగా పాడి పంటలు వస్తాలు అందించి శాంతి ఆరోగ్య ప్రార్థిస్తున్నాము స్వామి. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో జక్లేరు చివరి గుట్టలు అక్రమంగా రోడ్డు కాంట్రాక్టర్ మట్టిని తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు కోరుతున్నారు. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కేఈ శ్యాంబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు కలిసి పత్తికొండలో ఎఫ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు పత్తికొండలోని శారదా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ టీడీపీ నాయకులు సాంబ శివారెడ్డి, తుగ్గలి మణికంఠ, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. K. Shambhav gar naikatto. K. Shambhav gar naikatto. K. Shambhav gar naikatto. K. Shambhav gar naikatto. K. gar naikatto. K. gar naikatto. Shambhav gar naikatto. Shambhav gar naikatto. మళ్ళా నేను ఎక్కిల్లా ఇక
ఇక సూర్యగ్రహణ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిన్నారులకు అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో చిన్నారులను మట్టితో పాతిపెట్టిన ఘటన విజయపూర్ కలబుర్గి సమీపంలో తాజ్ సుల్తాన్పూర్లో వెలుగులోకి వచ్చింది. చిన్నారుల అంగవైకల్యం పోతుందని తల్లిదండ్రులు మూఢనమ్మకం పెంచుకున్నారు. అది కూడా సూర్యగ్రహణం రోజున మట్టిలో పాతి పెడితే మంచి ప్రయోజనం ఉంటుందనే నమ్మకంతో మట్టిలో పాతిపెట్టారు. అయితే ఈ ఘటనపై జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేస్తోంది. చిన్నారులను మట్టిలో పాతిపెడితే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడతారని అన్నారు. తల్లిదండ్రులు ఈ విధమైన విధానాలను విడనాడాలని సూచిస్తున్నారు. ఇక రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా నూజివీడులో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మనమందరం రాజధాని రైతులకు అండగా నిలవాలని, రాజధాని అమరావతిలోని ఉంచాలని అఖిలపక్ష నాయకులు తీర్మానించారు. రాజధాని మార్చడం వల్ల వచ్చే ఇబ్బందులపై చర్చించారు. నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, విద్యా సంస్థల వారు, వాలంటీర్సు, అట్లాగే అన్ని రకాల వర్తక వాణిజ్య సంఘాల నుంచి కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పనం మాట తిప్పనం అనేటువంటి ఆయన నానుడు ఏదైతే ఉందో మొట్టమొదటి చెప్పేటటువంటి మా వంశం మాట తప్పదో మడమ తిప్పదు అనేటటువంటి మాటని ఆయన తప్పారు. ఏదైతే హౌస్లో ఆ రోజున గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రాంతం అనువైన ప్రాంతం అమరావతి ఇక్కడే ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రికార్డ్స్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఆ రోజున అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసినట్టయితే ఉత్తరాంధ్రకి రాయలసీమకి సమాన దూరంలో ఉంటుంది. అంతేకాకుండా 30,000 ఎకరాలు కావాలని కూడా ఆ రోజున ఈ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని 3 భాగాలుగా విభజించి 3 రాజధానులు కావాలని చెప్పి ప్రతిపాదన తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ రోజున 33,000 ఎకరాలు అక్కడ రైతాంగం ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఇవాళ సొంత అన్నదమ్ముల్లో కూడా 1 ఎకరం 2 ఎకరాలు వాటాల్లో పంచుకోవాలంటేనే చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి 33,000 ఎకరాలు ఒక వ్యక్తిని నమ్మి అక్కడ రాజధానికి భూములు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మరి వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో నువ్వు రాజధాని ఏర్పాటు చేయడం అనేది సమంజసం కాదు. ఇక్కడ అమరావతిగా రాజధాని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి 33,000 ఎకరాలు ఆ రోజు గవర్నమెంట్లో అమరావతి సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా గెజిట్ పబ్లికేషన్ తీసుకోవడం జరిగింది. అదే గెజిట్ పబ్లికేషన్ని కేంద్రానికి పంపించడం జరిగింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇక్కడ అమరావతిని ఆ రోజున శాస్త్రీయంగా ఏర్పాటు చేశారు. రూల్స్ నిబంధనల ప్రకారంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి గెజిట్ పబ్లికేషన్ అయినటువంటి అమరావతిని ఏ విధంగా మారుస్తామని చెప్పేసి ప్రజల్ని భ్రమలో పెడుతున్నాము. ఇదంతా కూడా నీకు అమరావతిలో సెంటు భూమి కూడా ఎక్కడ దొరకని పరిస్థితిలో కొత్తగా నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడం కోసం 1,000 ఎకరాల భూములు వైజాగ్లో కొనుక్కొని ఇవాళ ప్రజలందరినీ గందరగోళ పరిస్థితికి తీసుకెళ్ళామని చెప్పేసి మేము విమర్శిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు అని చెప్పేసి నువ్వు ఏదైతే అంటా ఉన్నావో ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా చర్య తీసుకోగలిగితే దమ్ముంటే నువ్వు చర్య తీసుకో. నీకు చేత కాకపోతే విజిలెన్స్ అట్లాగే కేంద్ర విజిలెన్స్ ఉంది, నీకు చేత కాకపోతే కేంద్ర విజిలెన్స్కి రాయి. ఎవరైతే దాంట్లో ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారో అది గత ముఖ్యమంత్రి కానీ లేదా గత మంత్రులు కానీ మీ నాయకులు కానీ ఎవరైతే వాళ్ళని నిష్పక్షపాతంగా కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి జైల్లో పెడతానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు చేసేటటువంటి జిమ్మిక్కులు ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఈ నియోజకవర్గంలో అఖిలపక్ష తీర్మానం చేసింది ఏంటంటే రేపు కేబినెట్ నిర్ణయం కనుక అనుకూలంగా వస్తే పర్లేదు, అనుకూలంగా రాకపోతే మరొక సమైక్యాంధ్ర ఉద్యమం బిగినవుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతి అక్కడే నిర్మించాలని చెప్పేసి ఏ ఒక్కళ్ళు కూడా గత 5 సంవత్సరాల్లో కర్నూలు కానీ, శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ మా ఏరియాలో అమరావతి రాజధాని నిర్మించమని చెప్పి ఎవరు కోరలేదు. ఇప్పుడు కూడా ఎవరు కోరలేదు.
కొత్తగా ఈ ప్రతిపాదనని నువ్వు తెర మీద తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఒక ప్రాంతం వారు మళ్ళీ శత్రువులుగా ఏదైతే మిత్రులుగా అన్నదమ్ములుగా ఉన్నామో 5 కోట్ల మంది ప్రజల్లో ఒక అలజడి సృష్టించి శత్రుత్వాన్ని పెంపొందించే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే వికేంద్రీకరణకు ప్రభుత్వం సిద్ధమైందని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య స్పష్టం చేశారు. ఆంధ్రాలో మరో హైదరాబాద్ లాంటి పరిస్థితిని కోరుకోవడం లేదని వెల్లడించారు. 1953లోనే విశాఖ రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదన వచ్చిందని గుర్తు చేశారు. విశాఖలో భూముల ఇన్సైడ్ ట్రేడింగ్ కోసమేనన్న వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో అవి కార్యరూపం దాల్చాయని అన్నారు. సమాధానం చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలి, అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆలోచన పరంగానే ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాలని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఈరోజు ఎందుకని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా మేము ఎన్నికల ముందు కూడా పాదయాత్రలో ఇన్ని వేల కిలోమీటర్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ప్రతి జిల్లా కూడా ఆయనకు తెలుసు, ప్రతి ప్రాంతం కూడా తెలుసు ఏ విధంగా వెనుకబడిపోయా ఉందో. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆయనకు ఆ పాదయాత్రలోనే వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వచ్చిన ఆలోచన మాత్రం కాదు. ఈరోజు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఆందోళన చేయొచ్చు. ఎందుకంటే మేము భూమి ఇచ్చాము, మా భూములకేమో మరి ఇక్కడ ఏమైపోతామన్న భయం ఆందోళన కుటుంబాలకైతే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందనే భరోసాని ఈరోజు మా ముఖ్యమంత్రి ఇస్తున్నారు, మా మంత్రులు ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాజధాని అంటే 5 కోట్ల మందిది, ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు పెట్టి ఆధారపడుతుంటుంది. అంతేకాదు మనం ఆందోళన చేయవలన ఈరోజు ప్రభుత్వాలు నిర్ణయాలు వెనక్కి తీసుకో. ఎందుకంటే ఒక కమిటీ అంతా కూడా రాష్ట్రం అంతా తిరిగి జీఎన్ రావు కమిటీ ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికని యథావిధంగా అమలు చేయాలని చెప్పి మా ప్రాంతం తాలూకా మా ప్రజల తాలూకా ఆలోచన ఈరోజు. అందుకే మా ముఖ్యమంత్రి కూడా మీ ద్వారా మేము వేడుకుంటున్నాం మా ప్రాంతాల తరఫున ఆ కమిటీ ఇచ్చిన నివేదికను యథావిధంగా అమలు చేయండి, మా ప్రాంత అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మా ప్రాంతం తరఫున మేము వేడుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే దశాబ్ద తరగతి వెళ్ళిపోయినా ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుంది, మా జగన్మోహన్ న్యాయం జరుగుతుందన్న ఆలోచన ఈరోజు మా అందరికీ కూడా ఈరోజు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆదిలాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే జోగు రామన్న. నిర్మల్ జిల్లా మటేగం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన ఆటో, 7గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. విశాఖ నగరాభివృద్ధికి సీఎం జగన్ భారీ వరాలు, ఆంధ్రప్రదేశ్కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నంను ప్రకటించనున్న సీఎం జగన్. విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ అధికారులపై ఒత్తిడి చేయలేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.